ఎక్సైజ్ 1Cలో సెకండ్ రామంలో 4లో 1. ఇఫ్ Z1, Z2 ఆర్ టూ నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్స్ సాటిస్ఫైయింగ్ మాడ్యులస్ ఆఫ్ Z1 plus Z2 is equal to mod Z1 plus mod Z2, then show that argument Z1 minus argument Z2 equal to 0. So let Z1 is equal to x1 plus iy1, Z2 is equal to x2 plus iy2. ఎలా రాస్తాం? Z equal to x plus iy అంటే Z1 అంటే x1 plus iy1, Z2 is equal to x2 plus iy2. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు? mod Z1 plus Z2 is equal to mod Z1 plus mod Z2 అనే గివెన్ కండిషన్ ఇచ్చాడు. mod Z2 ఓకే. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. మాడ్యులస్ ఆఫ్ Z1 అంటే x1 plus iy1 ప్లస్ Z2 అంటే x2 plus iy2 ఈజ్ ఈక్వల్ టు mod Z1 అంటే x1 plus iy1 ప్లస్ mod Z2 అంటే x2 plus iy2. సో మాడ్యులస్ ఆఫ్ Z1 అంటే సబ్స్టిట్యూషన్ చేసాం, Z2 అంటే సబ్స్టిట్యూషన్ చేసాము. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? రియల్ నెంబర్ ప్లస్ ఇమాజిన్ నెంబర్ ఫార్మేట్లో రాసుకోండి. సో mod x1 plus x2 అనేది ఇక్కడ రియల్ నెంబరు, ఈ రెండింటిలో i కామన్ తీస్తే y1 plus y2, i ఇంటూ y1 plus y2 అనేది ఇమాజిన్ నెంబరు. అలాగే mod ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా ఉంది x1 plus iy1 mod x2 plus iy2. మాడ్యులస్ ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఆఫ్ a plus ib ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దాని ప్రకారం రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x1 plus x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 plus y2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x1 plus y1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ x2 plus iy2 అంటే మాడ్యులస్ ఆఫ్ x2 plus iy2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి. చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ x1 plus x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 plus y2 హోల్ స్క్వేర్. మనం స్క్వేరింగ్ అన్నా కూడా పైన స్క్వేర్ రాస్తాం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా స్క్వేరింగ్ రాయాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, బోత్ సైడ్ స్క్వేరింగ్ రాసాం చూడండి అమ్మా. లెఫ్ట్ సైడ్ స్క్వేర్, రైట్ సైడ్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో x1 plus x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 plus y2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a అంటే ఇది మొత్తం రూట్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, b అంటే రూట్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్. రాస్తే ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఇంటూ a అంటే రూట్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ b అంటే రూట్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు a ప్లస్ వస్తే ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. సో x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ 2x1 x2. ఇక్కడ కూడా a ప్లస్ వస్తే ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ 2y1 y2 ఈజ్ ఈక్వల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్. x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ a ఇంటూ రూట్ b అంటే రూట్ abగా, కాబట్టి రెండింటిని కంబైన్ చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు బోత్ సైడ్ x1 స్క్వేర్ క్యాన్సిల్, x2 స్క్వేర్ క్యాన్సిల్, y1 స్క్వేర్ క్యాన్సిల్, y2 స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ ఈ రెండింటిలో 2 కామన్ తీయొచ్చమ్మా. సో 2 కామన్ తీస్తే x1 x2 ప్లస్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు, సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. బోత్ సైడ్ 2 క్యాన్సిల్. మళ్ళీ ఇక్కడ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ చేయాలి, కాబట్టి అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x1 x2 ప్లస్ y1 y2 హోల్ స్క్వేర్
ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. ఇక్కడ ఏమైందమ్మా స్క్వేర్ రూట్ కొట్టుకుపోయింది. ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే ఏ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ y1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ 2ab. సో 2x1 x2 y1 y2. ఓకేనా. ఏ అంటే x1 x2, బి అంటే y1 y2. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు రెండు మల్టిప్లై అయ్యండి. x1 స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ y2 స్క్వేర్. బోత్ సైడ్ x1 స్క్వేర్ x2 స్క్వేర్ x1 స్క్వేర్ x2 స్క్వేర్ క్యాన్సిల్. బోత్ సైడ్ y1 స్క్వేర్ y2 స్క్వేర్ క్యాన్సిల్. బోత్ సైడ్ x1 స్క్వేర్ x2 స్క్వేర్ క్యాన్సిల్, y1 స్క్వేర్ y2 స్క్వేర్ క్యాన్సిల్. లెఫ్ట్ సైడ్ ఉన్న 2x1 x2 y1 y2ని రైట్ సైడ్ తీసుకెళ్ళమ్మా. సో 0 ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ x2 స్క్వేర్ మైనస్ 2x1 x2 y1 y2. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2abలా ఉంది ఫార్ములా. ఇక్కడ ఏ అంటే ఎంత x1 y2 మైనస్ బి అని ఎంత y1 x2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 0. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2x1 y2 ఇంటూ y1 x2 అన్న 2x1 x2 y1 y2 అన్న మొత్తం ఒకటేగా. సో కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ మొత్తం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక స్క్వేర్ అంటే వెళ్తే √0 అంటే 0 అంటే x1 y2 మైనస్ y1 x2 ఈక్వల్ టు 0. సో x1 y2 ఈజ్ ఈక్వల్ టు y1 x2. రైట్ సైడ్ ఉన్న x2ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇంటూ ఉంది కాబట్టి ఇటు వస్తే అవుతుందమ్మా బై. కాబట్టి y2 బై x2 ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇంటూ x1 రైట్ సైడ్కి వెళ్తే y1 బై x1. బోత్ సైడ్ tan ఇన్వర్స్ అప్లై చేయి. సో tan ఇన్వర్స్ ఆఫ్ y2 బై x2 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y1 బై x1. ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ y బై x అంటే ఆర్గ్ జెడ్గా ఫార్ములా. సో ఆర్గ్యుమెంట్ జెడ్ ఫార్ములా ఏంటి tan ఇన్వర్స్ ఆఫ్ y బై x. మరి tan ఇన్వర్స్ ఆఫ్ y2 బై x2 అంటే ఏంటి ఆర్గ్యుమెంట్ z2 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y1 బై x1 అంటే ఏంటి ఆర్గ్యుమెంట్ z1. ఓకేనా. ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళమ్మా. సో 0 ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ z2. దేర్ ఫోర్ ఏరాయచ్చు ఆర్గ్యుమెంట్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ z2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేగా షో దట్ అంది. ఓకేనా. సెకండ్ రామంలో 4లో 2 ఇఫ్ z ఈక్వల్ టు x ప్లస్ iy అండ్ ది పాయింట్ p రిప్రజెంట్స్ z ఇన్ ది ఆర్గాండ్ ప్లేన్ and modulus of z minus a by z plus a bar equal to 1, real part of a not equal 0, then find locus of p. సో గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి అమ్మ. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడు z ఈక్వల్ టు x ప్లస్ iy. ఏ అనేది ఇవ్వాల మనం తీసుకుందాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ x ప్లస్ iy వాడేసాం. ఇంకొక 2 నెంబర్స్ రియల్ నెంబర్స్ ఆల్ఫా బీటా అనుకుంటే సో దాని ప్రకారం తీసుకుంటే ఎలా తీసుకోవచ్చమ్మా. ఏ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబరు ఆల్ఫా ప్లస్ ఐ బీటా. ఓకేనా. ఇప్పుడు ఆల్ఫా బీటా రియల్ నెంబర్స్. సో వాటిని కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో రాస్తే ఏ ఈక్వల్ టు ఏంటమ్మా ఆల్ఫా ప్లస్ ఐ బీటా. సో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆల్ఫా బీటా అనే వాటిని సో లెట్ ఏ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఐ బీటా. ఓకేనా. సో ఇప్పుడు ఆల్ఫా ఏంటి రియల్ నెంబర్, ఐ బీటా ఏంటి ఇమాజినరీ నెంబర్. ఓకే. ఇప్పుడు ఏ బార్ ఏమవుతుంది దాని కాంజుగేటు ఆల్ఫా మైనస్ ఐ బీటా. ఓకేనా. ఇప్పుడు ఏమి ఇచ్చాడు తీసుకోండి అమ్మా. గివెన్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ ఏ బై జెడ్ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు 1. మాడ్యులస్ దేని దాన్ని సపరేట్ రాయండి. సో మాడ్ జెడ్ మైనస్ ఏ బై మాడ్ జెడ్ ప్లస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఇంటూ అంటే సేమ్ ఇదే వస్తుందిగా కాబట్టి మాడ్ జెడ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ ప్లస్ ఏ బార్. ఇప్పుడు జెడ్ అంటే ఏంటి ఏ అంటే ఏంటి ఏ బార్ అంటే సబ్స్టిట్యూషన్ చేయండి. సో మాడ్ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఆఫ్ ఏ అంటే ఆల్ఫా ప్లస్ ఐ బీటా
ఇజ్ ఈక్వల్ టు మోడ్ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ ఏ బార్ అంటే ఆల్ఫా మైనస్ ఐ బీటా. సో ఏ అంటే ఆల్ఫా ప్లస్ ఐ బీటా, ఏ బార్ అంటే ఆల్ఫా మైనస్ ఐ బీటా సబ్స్టిట్యూషన్ చేశాను. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై. ఇప్పుడు రియల్ నెంబర్ ప్లస్ ఇమేజ్ నెంబర్ ఫార్ములా రాయండి. అంటే మాడ్యులస్ ఆఫ్, ఇప్పుడు ఇందులో రియల్ నెంబర్ ఏంటమ్మా ఎక్స్, ఈ మైనస్ లాల్ మల్టిప్లై చేస్తే మైనస్ ఆల్ఫా మైనస్ ఐ బీటా, అప్పుడు రియల్ నెంబర్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఆల్ఫా. సో ఇప్పుడు ఈ మైనస్ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే నెంబర్స్ రియల్ నెంబరు ఇమాజినరీ నెంబరు. సో ఎక్స్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఐ కామన్ తీయండమ్మా, కామన్ తీస్తే వై మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, సో మాడ్యులస్ ఆఫ్ ఇక్కడ రాసామమ్మా రియల్ నెంబర్ ప్లస్ ఇమాజినరీ నెంబర్. రియల్ నెంబర్ ఏంటి ఎక్స్ మైనస్ ఆల్ఫా, మైనస్ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చేది రియల్ నెంబరు. అలాగే ఐ కామన్ ఇస్తే వై మైనస్ బీటా. ఇక్కడ కూడా మాడ్యులస్ ఆఫ్ రియల్ నెంబర్ ఏంటి ఎక్స్ ప్లస్ ఆల్ఫా, ఇక్కడ ఇమాజినరీ నెంబర్లో ఐ కామన్ తీయండమ్మా, కామన్ తీస్తే వై మైనస్ బీటా. ఇప్పుడు ఎలా ఉంది మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబీ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దాని ప్రకారం స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, చేస్తే ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్. బోత్ సైడ్ వై మైనస్ బీటా హోల్ స్క్వేరు వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ క్యాన్సిల్, ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి. సో ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2x ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2x ఆల్ఫా, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్. లెఫ్ట్ సైడ్ ఉందని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. సో 0 ఈజ్ ఈక్వల్ టు 4x ఆల్ఫా. సో ఎక్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, సో 4x ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 సిన్స్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏంటి ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఎందువల్ల ఏ అనేది ఆల్ఫా ప్లస్ ఐ బీటా, వాడేమన్నాడు రియల్ పార్ట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ 0. సో ఇప్పుడు ఇందులో రియల్ పార్ట్ ఏంటి ఆల్ఫా. సో ఆల్ఫా నాట్ ఈక్వల్ 0 అని ఇక్కడ ఆల్రెడీ కండిషన్ ఇచ్చాడు, రియల్ పార్ట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ 0. అందుకని ఆల్ఫా నాట్ ఈక్వల్ 0 అయితే మరి 0 ఏమవుతుందమ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ది లోకస్ ఆఫ్ పి ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, దట్ ఈస్ వై యాక్సిస్. ఓకే, ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. కాంప్లెక్స్ నెంబర్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ geometrical and polar representation of a complex number in Argand plane Argand diagram. An Argand diagram uses the real and imaginary parts of a complex number as analogues of x and y in the Cartesian plane. అంటే మనం కార్టీజియన్ ప్లేన్ అంటే ఏంటి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిసేగా, వాటిల్లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ వాటి విషయంలో మనకి ఆర్గాన్ డయాగ్రామ్ ఉపయోగపడుతుంది. తర్వాత ఏ డయాగ్రామ్ ఆన్ విచ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ జియోమెట్రికల్లీ యూజింగ్ కార్టీజియన్ యాక్సెస్, ది హారిజాంటల్ కోఆర్డినేట్స్ రిప్రజెంటింగ్ ది రియల్ పార్ట్. ఏంటమ్మా హారిజాంటల్ అంటే ఏంటి ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ రిప్రజెంటింగ్ ఏంటి రియల్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ అండ్ వర్టికల్ కోఆర్డినేట్ ది కాంప్లెక్స్ పార్ట్. అంటే వర్టికల్ కోఆర్డినేట్ ఏంటి ఇమాజినరీ పార్ట్ తీసుకుంటాం అర్థం. సో దీనికి అర్థం ఏంటమ్మా ఇమాజినరీ పార్ట్. సో హారిజాంటల్ లైన్ రియల్ పార్ట్, వర్టికల్ లైన్ అంటే వై యాక్సిస్ ఇమాజినరీ పార్ట్. ఈ విధంగా ఆర్గాన్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసుకుంటాం. It's easy to plot a real number on a number line, a real number line. For instance, the number 3 can be plotted here. The number -4.5 can be plotted here. But what if we have an ordered pair of real numbers? Something like 2, 3? How can we represent this on an xy plane? 2 units on the x-axis and 3 units on the y-axis gives us the point 2, 3. This point P had a x component and a y component. Now look at the complex number 3 plus 4i. This number has a real part and an imaginary part. What if we want to plot this on a plane? How can we do that?
A good idea would be to assume the x-axis as the real axis and the y-axis as the imaginary axis. So based on this, we can say that this complex number corresponds to the ordered pair 3, 4. 3, the real part, and 4, the imaginary part. Remember, the horizontal axis is the real axis and the vertical axis is called the imaginary axis. So 3 units right on the real axis and 4 units up on the imaginary axis will give us the position of the complex number on this plane. To plot the ordered pair of real numbers, we used the xy plane which had real numbers on both the axes. Do you remember what that plane was called? Yes, the Cartesian plane. And these coordinates were called the Cartesian coordinates. What is this plane called then? The plane in which the horizontal axis is the real axis and the vertical one is the imaginary axis. It's called the Argand plane or the complex plane. It was Jean-Robert Argand who is credited with development and elaboration on geometric representation of complex numbers and operations upon them. This assured him a place in history of mathematics by calling his representation of complex numbers on a plane as Argand plane. A complex number z is equal to a plus ib is simply written as a comma b. And this can be represented on an Argand plane. Now what if the points lie on one of the axes of the Argand plane? Say the point is here on the x-axis. This number will have only the real part. It can be written as 5 plus 0i. And if the point is here on the x-axis, it will be negative 3 plus 0i. And what if the point is here on the y-axis? Every point on the y-axis will have only the imaginary part. So this point will be 0 plus 4i. Every point on the x-axis corresponds to a complex number of the form a plus i0, and every point on the y-axis corresponds to complex numbers of the form 0 plus bi. Complex numbers, exercise 1D lo first formula first. Find the equation of the perpendicular bisector of the line segment joining the points 7 plus 7i, 7 minus 7i in the Argand plane. So first ముందు given complex numbers రాసుకోండమ్మా. Given complex numbers are ఏంటి 7 plus 7i, 7 minus 7i. ఇప్పుడు ఆ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని పాయింట్ ఫామ్లో రాస్తాను. అంటే ఎలా? లెట్ ఏ 7, 7, బి 7, minus 7 ఆర్ రిప్రజెంట్స్ the given complex numbers in the Argand plane. ఇప్పుడు ఫైండ్ ఏమన్నాడు? ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో ఒకసారి పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే చూడండమ్మా. ఇప్పుడు ఏ అనే పాయింట్, బి అనే పాయింట్. సో ఏ అంతా 7, 7, బి అంతా 7, minus 7. ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్ పీక్యూ కావాలంట. ఇప్పుడు పీక్యూ ఈక్వేషన్ ఏంటి? ఏబీకి పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేస్తుందిగా. సో ఇప్పుడు పీక్యూ ఈక్వేషన్ కనుక్కుంటే అయిపోయింది. సో ఈక్వేషన్ ఆఫ్ పీక్యూ కనుక్కోవాలి. ఓ అంటే ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. ఓ అంటే ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. స్లోప్ ఆఫ్ ఏబీ. స్లోప్ అంటే ఎంఏగా. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? y2 minus y1 by x2 minus x1. ఇగో పాయింట్ x1 y1, x2 y2. ఇప్పుడు చూడండమ్మా, y2 minus y1 minus 7 minus 7 by x2 minus x1 7 minus 7. minus 7 minus 7 అంటే minus 14 by 0. నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఓ కావాలి. ఏం కావాలి? కోఆర్డినేట్స్ ఆఫ్ ఓ. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు? మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 plus x2 by 2, y1 plus y2 by 2. అంటే 7 plus 7 by 2, 7 minus 7 by 2. 14 by 2, 0 by 2. 2 7s are. సో ఎంత వచ్చిందమ్మా? 7, 0.
సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈక్వేషన్ ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్ బైసెక్టార్. అంటే ఇప్పుడు పీక్యూ ఈక్వేషన్ ఉంది, ఎలా ఉంది, ఏబీకి పర్పెండిక్యులర్గా ఉంది. కాబట్టి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఫార్ములా తెలుసుగా, ది ఈక్వేషన్ ఆఫ్ పీక్యూ ఈజ్ ఏంటి ఫార్ములా, పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటమ్మా, y మైనస్ y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. సో ఇది x1 y1 అనుకుంటే y మైనస్ y1, సో y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు -1/m అంటే ఎంతమ్మా, -14/0. సో m అంటే ఎంత, -14/0 ఇంటూ x మైనస్ x1 అంటే 7. y మైనస్ 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 రివర్స్ అయితే 0 ఇంటూ x మైనస్ 7 అంటే 0. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఎంతమ్మా, y ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఏ రాయాలమ్మా, y ఈక్వల్ టు 0.